షర్మిల గారి రాజకీయ జీవితం ఎలా ఉండబోతుంది గురువుగారు? అంటే ఇప్పుడు ఆవిడ కొంచెం వాళ్ళ కుటుంబ రాజకీయానికి కాస్త వ్యతిరేకంగా కనిపిస్తున్నారు కదా! ఆవిడ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఆమె జాతకం కూడా పరిశీలించానమ్మా. సో ఆమె ఆంధ్ర రాజకీయాల్లో పెద్ద ప్రభావం ఏం చూపదు. అంటే ఎందుకు ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పరుచుకున్నారు ఆవిడ? వ్యతిరేక దిశలో ఉండడానికి ఏమన్నా కారణాలు ఉన్నాయా? అదంతా దైవలిఖితం. భగవంతుడు లిఖించినట్టు అక్కడ ఆడాల్సిందే పాత్ర. ఆ పాత్ర పోషిస్తుంది కనుక పోషించాల్సిందే ఆమె. కానీ ఆమె పోషించే పాత్ర వల్ల పెద్ద మార్పులు చేర్పులు ఏం లేవమ్మా. ఆమె ప్రభావం ఏమి ఆంధ్ర రాజకీయాల మీద ఉండదు. తెలంగాణలో ఎలాగైతే లేదో ఆంధ్రాలో కూడా అలాగే ఉండదు. కానీ మీకు మిగతా వాళ్ళకి తేడా ఉంటుందిగా గురుగారు. మీరు ముందుగా తెలుసుకొని చెప్తున్నారు కదా. అవును. కాబట్టి ఇక్కడ ముందుగా తెలుసుకుని నేను చెప్పేది ఏమి లేదమ్మా, అంతా అదే. అంటే మళ్ళీ చెప్పేటప్పుడు ఇంకొకసారి పరిశీలించుకొని ఎప్పటికప్పుడే పరిశీలించాలమ్మా. ఒకప్పుడు నేను ఇది ఇంటర్వ్యూ ఇచ్చాను, 305 సీట్లు అన్నాను. ఈరోజు పరిశీలన చేస్తే 310 సీట్లు. అప్పుడే చెప్పాను 305 నుంచి 310 అని. ఇవాళ స్థితికి అయితే మోడీ గారికి 311 సీట్లు కనపడుతున్నాయి ఎన్డీఏ కూటమికి. రేపొద్దున అభ్యర్థులు ప్రకటించి టికెట్లు ఇచ్చుకోవడం అది చేయడం ఈ గెలిపోవడంలో అనేది జరగవచ్చు. అప్పుడు కొంచెం అటు ఇటు అవుతాయి, అందుకు తప్ప ఏమవదు. సో దాని గురించి మమ్మల్ని ట్రోల్ చేస్తారు, మీరు చెప్పింది జరగకపోతే అంటే ఎస్ ట్రోల్ చేయండి. మొన్న అందరూ అయ్యారు కదా 6-7 తప్పే ఉంది. మేము చెప్పింది జరగకపోతే మమ్మల్ని ట్రోల్ అవుతాం. ఇప్పుడు పబ్లిక్లో చెప్తున్నాం కదమ్మా. ఇది వెనక ఎన్నోసార్లు నేను చాలామందికి చెప్పాను, ఇన్ని సీట్లతో ఈయన గెలుస్తాడు, ఇన్ని సీట్లతో ఈయన గెలుస్తాడని. అది ముఖతాగా ఏదో యాదలా మాట్లాడుకుంటూ చెప్పుకున్నాం. ఇది జరిగేదని. ఇది ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఇక్కడ పబ్లిక్లో చెబుతున్నాము, ఇది అందరికీ వెళ్ళిపోద్ది. జరిగితే ఓహో ఇటు చెప్పింది జరిగింది అంటారు, జరగకపోతే జరగలేదని చెప్పి ఇదే మీడియా మా బొమ్మలేసి ట్రోల్ చేస్తారు. మీ దాంట్లోంచి కాపీ చేసుకుని ఇదిగో వీడియోలాగా చెప్పాడు శ్రీ మీడియాలో కూర్చుని ఇది జరిగింది అని చెప్పి ట్రోల్ చేస్తారు. జరగకపోతే జరిగితే మళ్ళీ ఎవడో మాట్లాడమ్మా. ఇదో ఛానల్లో కూర్చొని చెప్పా నేను, ఏలూరులో నేను చెప్తున్నా 63 సీట్లు వస్తాయి. ఆ పక్కన కూర్చున్న జర్నలిస్ట్ ఒక ఆయన రాదు కేసీఆర్ అన్నాడు. ఈ మాణిక్యాలరావు గారు కూడా కేసీఆరే వస్తారని చెప్పారు. నేను ఒక్కడే అక్కడ కూర్చుని వీళ్ళ ముగ్గురు డిస్కషన్లో 63 సీట్లతో వచ్చేది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో రేవంత్ రెడ్డి అవుతారని చెప్పారు. నేను చెప్పింది జరిగితే ఏంటన్నా, మిమ్మల్ని ఇక్కడ పిలిచి సన్మానిస్తాం అన్నాడు. జరిగాక ఫోన్ చేశాడు, లైవ్లో కలిపాడమ్మా. అక్కడ మళ్ళీ చర్చి పెట్టాడు, మాట్లాడిచ్చాడు. ఓకే గురువుగారు రేపు సాయంకాలం మీకు మా దానికాడ సన్మానం ఉంది అన్నాడు. ఇప్పుడుకి అడ్రస్ లేడు. ఇదమ్మా, అర్థమైందా? ఇలా ఉంది జర్నలిజం. ఏంటి చెప్తారు చెప్పండి. ఇప్పుడు జరగని వాటికి వాళ్ళు సరిగా చెప్పనట్టుగా గురుగారు. సరే జరగని చెప్పండి, వదిలేండి అమ్మా. నేను చెప్పింది జరిగితే మీకు తెలిసి శాల్వా కప్పుతాను మా విలేకరులు అందరూ పిలిచి చెప్పాడు పబ్లిక్గా ఓ జర్నలిస్టు. ఇవాళ కనీసం ఫోన్ లేదు. చెప్పండి ఏంటి, ఎక్కడుంది నీతి నిజాయితీ? మాట నిలుపుకునే స్థితి ఎక్కడుంది చెప్పండి? లేదు కదా. రాజకీయ నాయకులు హామీలు ఇచ్చి తప్పుకోవడంలో పెద్ద విశేషమే ఉంది. ఒక జర్నలిస్టే మాట అనుకుంది నిలబడట్లేదు కదా. మా జ్యోతిష్యులు కూడా అప్పుడు అన్నామయ్యా జరగలా ఏంటి అంటారు, దబా ఎత్తారు అంతే. కానీ మీకు మిగతా వాళ్ళకి తేడా ఉంటుందిగా గురుగారు. మీరు ముందుగా తెలుసుకొని చెప్తున్నారు కదా. అవును. కాబట్టి ఇక్కడ ముందుగా తెలుసుకుంది నేను చెప్పేది ఏమి లేదమ్మా, అంతా అదే భగవంతుడు చెప్పేస్తున్నాడు కాబట్టి. ముఖ్యంగా అయితే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జాతకం తెలుసుకున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం తెలుసుకున్నాం. షర్మిల గారి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కూడా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. ప్రముఖుల జాతకాలు మీ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. శుభం భూయాత్.